ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రన్ అవుతున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో డ్రగ్స్ ఫ్రీ కానీ అదేవిధంగా గంజాయి ఫ్రీ ఆంధ్రాగా చేయాలని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందో ఏ స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క కృషి ఫలిస్తుంది, అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిస్ట్రక్షన్ ఏ స్థాయిలో ఉంది, ఏ స్థాయిలో వాళ్ళు గంజాయిని కానీ డ్రగ్స్ను కానీ ఏ విధంగా ప్రోత్సహించారు, ఈనాటి వరకు కూడా ఆనవాళ్ళు ఎక్కడా కూడా తొలగిపోని పరిస్థితి. ఆ రూట్స్ ఏవైతే వైసీపీ హయాంలో పడ్డాయో ఆ రూట్స్ అదే స్థాయిలో పాతుకుపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. సరే, దానికి సంబంధించి మనం కొంత బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు. యథార్థవాది లోక విరోధి అని చెప్పి మనం సామెత వినుంటాం. దానికి నిలువెత్తు నిదర్శనం మనతో కనిపించబోయే వ్యక్తి. ఉన్న విషయాన్ని ఉన్నట్టు అది ఎంతటి వాళ్ళైనా సరే మొహం మీదే చెప్పగల వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ వ్యక్తే డాక్టర్ సయ్యద్ సమీ హుసేని గారు. ఆయనతో మనం మాట్లాడదాము. అయితే ఏ మతమైనా సరే అంతా నా వాళ్లే అని చెప్పి భావించి ఎవరికి ఎక్కడ సమస్య ఉన్నా, ఒక మైనారిటీయే కాదు, ఒక ముస్లింలే కాదు, మైనారిటీ అంటే అందులో అన్ని మతాల వాళ్ళు వస్తారు. అన్ని మతాల వాళ్ళల్లో మైనారిటీలు ఉన్నారు. ముఖ్యంగా ఇతర మతస్థులు ఎవరైనా సరే ఎవరికి సమస్య ఉన్నా కానీ డాక్టర్ సయ్యద్ సమీ హుసేని నేను ఉన్నానని చెప్పి ఆయన గళం వినిపిస్తారు. ఈరోజు ఆయన మనతో ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడదాం. రండి సమీ భాయ్. అస్సలాము అలైకుం సమీ భాయ్. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు? వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. సమీ భాయ్ చెప్పండి. ముఖ్యంగా ఈరోజు మనకు మెయిన్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే గంజాయికి నెల్లూరు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇతర జిల్లాల వాళ్ళు అంటున్నారు. అంటే ఏ స్థాయిలో గంజాయి నెల్లూరులో దొరకడం కానీ, గంజాయికి సంబంధించిన వ్యక్తులు పట్టుబడడం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక నెల్లూరు వాసిగా మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నిజాం గారు, మీరు చెప్తున్న మాటలకి నిజంగా నా మనసులో చాలా బాధ వేసింది. ఎందుకంటే సింహపురి గడ్డ ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇవ్వడానికి కానివ్వండి, ప్రతి ఒక్కరితో సోదర భావంతో ఉండడం కానివ్వండి, ఏ అధికారి కూడా ఒకసారి నెల్లూరు జిల్లాకు కానీ వస్తే అతను నెల్లూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా కానీ రిటైర్ అయిన తర్వాత నేను నెల్లూరులో స్థిరపడాలనే ఆలోచన కలిగించే విధమైన జిల్లా మన నెల్లూరు జిల్లా. అందులో సింహపురి పట్టణం ఏదైతే నెల్లూరు ఉందో ఇక్కడ వాళ్ళు కాలక్షేపం చేస్తారు, నవ్వులాట చేస్తారు, నవ్వుకుంటారు. కానీ ఒకరిని ఒకళ్ళు చంపుకునే విధంగా లేదా ఒకరిని ఒకళ్ళు నష్టపరిచే విధంగా రాజకీయంగా ఎత్తుగడలు వేసుకొని వెళ్తారు. రాజకీయ చరిత్రలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానివ్వండి, నల్లపరెడ్డిల కుటుంబం కానివ్వండి, ఆనమ్మోళ్ళు కానివ్వండి, కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయంగా ఎత్తుగడలు వేస్తారు. అది నేను రాజకీయంగా ముందుండాలా కానీ ఒక మనిషిని చంపుకోవడము లేదా ఒక మనిషిని నాశనం చేయడం అనే భావన అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్లో కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఉండదు. ఫ్యాక్షన్ రాజకీయాలకి చాలా దూరంగా ఉంటారు. ఒక మోటార్ బైక్ మీద 5-6 మంది వెళ్తున్నారు. వాడి మైండ్ ఆబ్సెంట్ ఉండబట్టే వాడు 5-6 మందిని ఎక్కించుకొని వెళ్తున్నాడు. వాడు కానీ ఆ బంగ్యాకు తాగకుండా కానీ ఉంటే వాడు సింగిల్గానే వెళ్తాడు. వాడు ఈ వ్యసనానికి అలవాటు పడిపోయి వాళ్ళు చేసే అరాచకాలు మొత్తం తీసుకొని వచ్చి పోలీసు వాళ్ళ మీద వేసి రుద్దడం కరెక్ట్ కాదు. గత 5 సంవత్సరాల్లో ఏదైతే పాపాలు చెట్లలాగా రొట్ట వృక్షాలలాగా ఎదిగినాయో వాటిని నరకాలంటే సమయం పడుతుంది. ఈ పోలీసు వాళ్ళ చేత లేదా మా ఎస్పీ గారి చేతిలోనో లేదా డీజీపీ గారి చేతిలోనో లేదా ఆ స్టేషన్లలో ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ల చేతులలో మంత్రదండం ఏం లేదు కదా. అబ్రకడబ్రా అహాం పుష్ అనగానే మొత్తం వెళ్ళిపోవడానికి కష్టపడాలా. పోలీసు వాళ్ళు కొడితే మళ్ళీ తిరగబడతారు. మేమే చెప్తాం, మీకు ఎవరు ఇచ్చారు ఆ హక్కు? అర్ధరాత్రి బిడ్డల్ని కొడుతున్నారు మీరు. ఉదయం పూట హత్యలు, ఉదయం పూట మానభంగాలు, ఉదయం పూట అరాచకాలు జరుగుతుంటే మీరు స్టేషన్లలో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. సాయంత్రం పూట రాత్రి పూట ఎవరైనా బయటికి పోతుంటే వాళ్ళని రోడ్ల మీద కొడుతున్నారు. కొట్టే హక్కు మీకు ఏ చట్టం ఇచ్చింది? ఏ రాజ్యాంగంలో ఉందని మేమే అడిగేది వాళ్ళకు. పోలీసు వాళ్లకు నిలదీసేది కూడా మేమే. వాళ్ళు కొట్టకుండా వదిలేస్తే గంజాయి వాళ్లతో లాలూచి పడిపోయారు పోలీసు వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ జిల్లాకు నాశనం చేస్తున్నారని విమర్శించేది కూడా మేమే. పోలీసు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు చేయడం కరెక్ట్. అది అంత కఠినంగా కానీ వాళ్ళు వ్యవహరించకపోతే మనం నెల్లూరులో నుంచి ఈ గంజాయిని మనం దూరంగా పంపించలేం. ఇంకొకటి మీ మాధ్యమం ద్వారా మన ఎన్ టైమ్స్ ద్వారా నేను ఒకటే ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజాం గారు,
సమాజం సొసైటీ బాగుపడాలంటే కేవలం ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అవ్వాలా. బంగ్యాకు తాగుతున్నారు. ఎవరు తాగుతున్నారు? పోలీసులకు చెప్పండి. బంగ్యాకు అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు? పోలీసు వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు నాయకులు కూర్చొని అక్కడ బంగ్యాకు అమ్ముతున్నారు, వీళ్ళు బంగ్యాకు తాగుతున్నారు అన్నారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండబట్టే కదా మీరు చెప్పింది. అదిగో ఫలానా సమీ హుసేన్ అమ్ముతున్నాడు, లేదా ఫలానా నిజాం అమ్ముతున్నాడు, లేదా చందు అమ్ముతున్నాడు, లేదా చంద్రమోహన్ రెడ్డి అమ్ముతున్నాడు, లేదా ఎమ్మెల్సీ అమ్ముతున్నాడు, ఎవరో ఒకడు అమ్ముతుంటాడు కదా, ఫలాని వ్యక్తి అమ్ముతున్నాడని చెప్పండి. లేదా తాగే వాళ్ళు ఉన్నారు, ఫలాని వ్యక్తి తాగుతున్నాడని చెప్పండి. అప్పుడు చట్టం ఏం చేస్తుందంటే వాళ్ళని కస్టడీలో తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారు, ఎవరికి అమ్ముతున్నారు అనేది ఆరా తీశారనుకోండి, ఒక 5-6 నెలల్లో, 1 సంవత్సరంలో ఏదైతే కూటమి ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ ఆంధ్ర అని చెప్పారో అది సాధ్యం వైపు అడుగు వేస్తుంది. అవును, సాధ్యపడదు, సాధ్యం వైపు అడుగు వేస్తుంది. ఈ సింహపురి గడ్డకు ఏదైతే చెడ్డ పేరు వచ్చిందో, ఈ గంజాయికి నిలయం, గాంజా అంటే నెల్లూరు అనే పరిస్థితి కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, వేరే రాష్ట్రాల్లో నుంచి కూడా, దేశవ్యాప్తంగా కూడా నెల్లూరు అంటే గంజాయికి ఒక కేంద్ర బిందువులాగా మారిపోయిందని చర్చించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు, ఏ మర్డర్ జరిగినా, ఏ హత్య జరిగినా, లేదా ఏ తగవు జరిగినా కానీ దాని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మద్యం సేవించి, గంజాయి సేవించి ఉంటున్నారు. ఈ గంజాయి నెల్లూరుకు ఎక్కువ ఎందుకు వస్తుందంటే, నెల్లూరులో ఉన్న గత ప్రభుత్వ కాలం నుంచి, నేను వైసీపీకి నిందించడానికి నేను చెప్పటం లేదు, గత ప్రభుత్వ కాలంలో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేశారంటే, ఎవరైతే వాళ్ళ దగ్గర సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఉండారో ఆ లీడర్స్ రాజకీయ ఎథిక్స్ లేని వాళ్ళు, రాజకీయంగా అసలు పక్కన వాళ్ళ భార్య బిడ్డలు, తల్లిదండ్రులు కూడా మాటలు వినని వ్యక్తులకు బలవంతంగా రాజకీయ నాయకులు చేసే ప్రయత్నం చేశారు గతంలో. ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో సమాజంలో పెద్దరికాన్ని నాశనం చేసేసారు. సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ని సర్వనాశనం చేసి, ఎవరైతే వాళ్ళకు భజనలు చేస్తారో, ఎవరైతే వాళ్ళ కోసం చొక్కాలు చించుకుంటారో, నాయకుడు ఏందండి చొక్కా చించుకోవడము, నాయకుడు ఏందండి బొట్టను వేలు కోసేసి తిలకం పెట్టడము. అవును, ఏంది అసలు ఒక నాయకుడి కోసం ఆ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉండాడు, నీ అబ్బ కడుగు, నీ అమ్మ ముగ్గుడు కడుగు, ఈ లాంగ్వేజ్ ఏంది? ఒక మంత్రి, ఒక శాసనసభ్యుడు అంటే ఎక్కడైతే దేశానికి లేదా రాష్ట్రానికి సంబంధించిన శాసనాలు, చట్టాలు జరుగుతాయో ఆ చట్టసభలో కూర్చునే వ్యక్తికి అతనికి ఒక మర్యాద ఉండాలి. అతను ఒక బీడీఎస్ డాక్టర్ కోర్స్ చదువుకొని ఈ లాంగ్వేజ్లు అంటే, ఒక అనిల్ కుమార్ యాదవ్ అని నేను చెప్పటం లేదు, నెల్లూరు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ పేరు నేను తీసుకొని వస్తున్నాను. ఈ లాంగ్వేజెస్ తీసుకొని వచ్చి ఈజీ మనీ కోసం దొంగల్ని తీసుకొని వచ్చి నాయకులు చేసే ప్రయత్నం చేశారు. ఆ దొంగలు ఏంటంటే వాళ్ళకు తెలిసిన పని వాళ్ళు చేసుకున్నారు. బంగ్యాకు అప్పటి నుంచి నెల్లూరులో ఎక్కువైంది. ఇప్పుడైతే ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవటం లేదు. బంగ్యాకు కేసులో దొరికినారంటే మీకు దండం పెడతాం, మాకు తెలియదు, ఏడైనా సావండి అంటున్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో బంగ్యాకు దొంగల్ని పెంచి పోషించినారు. బంగ్యాకు దొంగల్ని నాయకుల్లాగా స్టేషన్లకు పంపించారు. అవును, ఆ అలవాటు పడిన తర్వాత ఎవరికి కూడా ఒక వ్యసనం, బంగ్యాకు అనేది ఎటువంటి వ్యసనం అంటే, ఒకసారి తాగేస్తే అది వదులుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలంట వాళ్ళు. ఈరోజు మనం చూస్తున్నాం, మన నెల్లూరులో ప్రతి 3 ఇళ్లలో ఒక పిల్లోడు బంగ్యాకు బానిస అయి ఉన్నాడు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రుల్ని కొట్టే పరిస్థితి వచ్చింది. వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళు చెడ్డోళ్ళ, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పే పరిస్థితి కాదు నిజాం. కళ్ళలో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఒక ఉన్నతమైన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు, బిడ్డలు కూడా బంగ్యాకు తాగేస్తున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. ఆ బంగ్యాకు ఆ సొల్యూషను తర్వాత అదేదో చాక్లెట్ లాగా వస్తుందంట, అవన్నీ మత్తు మాత్రలు తినేసి బ్లేడ్ తీసుకొని చేతులు కోసుకుంటున్నారు, చొక్కాలు ఇప్పి నిలబడిపోతున్నారు. దీనివల్ల సమాజం ఏంది, ఒక తల్లిదండ్రుల వాళ్ళ కడుపు రోత, దానికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఎవ్వరు పేదోడా ధనికుడు కాదు, ఆ బిడ్డలకి ఎందుకు ఆ అలవాటు పడిపోయింది.